నమస్కారం మిస్. ఓం శ్రీ మాత్రే నమః. ప్రపంచవ్యాప్తంగా మహిళా మూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దయచేసి మహిళా మూర్తులకు నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే, ఈరోజు మహిళా దినోత్సవం రోజే ప్రతి ఒక్కరికి, ప్రతి పురుషునికి స్త్రీని, ఆడవారిని గౌరవించాలని ఈ ఒక్కరోజే తెలుసుదా? చెప్పండి, మీరు నమ్మకండి త్రిమూర్తులారా. ఈరోజున్న మాట, ఈరోజున్న మా మనిషి పురుషుడు ప్రతిరోజు ఇదే విధంగా గౌరవప్రదంగా ఉండాలని కోరుకోండి. ఈ ఒక్కరోజు గౌరవంగా నడుచుకొని మిగతా రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నమ్మకండి. మహిళామూర్తిలో మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ఉండడం వల్లే ఇన్ని సంసారాలు, జీవితాలు నిలుస్తున్నాయి. ఒక్కసారి ఒక 60 ఏళ్ళ వృద్ధులు, భార్య లేని వారు ఎంత వాళ్ళ బతుకు, వాళ్ళ జీవనం ఎలా ఉందో చూడండి. కాబట్టి శ్రీమూర్తి అన్ని విధాల, అన్ని పాత్రల్లో వారు లేనిది మన లైఫ్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ లైఫ్ను కూడా, ఆ జీవితాన్ని ప్రసాదించిందిగా కూడా శ్రీమూర్తి. కాబట్టి మనం పురుషులము అనే మనం చెప్పుకునే మనం కూడా ఆ తల్లి శ్రీమూర్తి గర్భగుడిలో నుంచే మనము జన్మించామా అనేది మర్చిపోకండి. ఈ ఉమెన్స్ డే, మదర్స్ డే ఈ రోజులలోనే కాకుండా ప్రతిరోజు గౌరవప్రదంగా చూసుకునే విధంగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక శ్రీమూర్తి వాళ్ళ తల్లిగారికి ఒక 2 రోజులు పోవడం వల్లనే ఆ భర్త, పురుషుడు ఆ లేవిని పనిచేసుకొని ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడో మీకు తెలుసు. అందుకే స్త్రీమూర్తి యొక్క విలువ అలాంటిది. దాన్ని గమనించి పురుషులు నడుచుకోవాలి. మ్యాక్సిమం 70-80% అదేవిధంగా పురుషులు ఉన్నారు. మంచి చూసుకోవాలి. కొంతమంది దుర్మార్గుల వల్లనే పురుష జాతి చెడ్డ పేరు వస్తుంది. ఎంత కష్టపడి చదువుకున్నా చెడ్డ పేరు కొంతమంది వల్ల వస్తుంది.